I want to use one more word. She's a ruthless woman and she's not a leader at all. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయిన తర్వాత ఎందుకు పార్టీ ఇంకా పుంజుకోలేకపోతుంది అంటారు? ఎలక్షన్స్ టైంలోనే మాకున్నటువంటి ఓటు బ్యాంక్ కూడా రాకుండా పోయింది. కేవలం ఆమె కుటుంబ తగాదాలు మాట్లాడటమే సరిపోయింది అంతా కూడా. లీడర్షిప్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఇంకా ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని ఏం యాక్సెప్ట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది, మీకు సిగ్గు లేదా, మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది తుడుచుకుని కూడా మేము తిరుగుతా ఉన్నాం అంటే దట్స్ కాంగ్రెస్ పార్టీ. మొత్తంగా చూసుకుంటే కూటమి పాలన అధికారంలోకి వచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలం పాటు మీరు అబ్జర్వ్ చేసినటువంటి పాలన ఏంటి? 2 సంవత్సరాలు పూర్తయింది అండ్ ఎవ్రీబడి నోస్ ఇట్స్ ఎ టోటల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అలాగే సూపర్ 6 ప్యాక్ ఎంతమందికి అందుతుంది, ఇదేమైనా మీరు ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేశారు? అసలు కేవలం కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం అతను పనిచేస్తా ఉన్నాడు తప్ప ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఉంది? ఒక 1 ఇయర్ పాటు ఆర్థిక సంక్షోభం ఉంటే ప్రజల పరిస్థితి ఏంటంటారు? మరి అడుక్కు తినాలి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ రాధా. రైట్, ప్రస్తుతం మనతో పాటు ది పవర్ఫుల్ కాంగ్రెస్ లీడర్ పద్మశ్రీ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు తాజా రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ఎట్లేదన్నా కూడా సౌత్ స్టేట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టయితే కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నార్త్ లో బీజేపీ మొత్తం ఆక్యుపై చేసినంత వరకు, బట్ సౌత్ లో ఎందుకు చేయలేకపోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కూటమి పాలన అధికారంలోకి వచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్. రైట్. సో మొత్తంగా చూసుకుంటే కూటమి పాలన అధికారంలోకి వచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలం పాటు మీరు అబ్జర్వ్ చేసినటువంటి పాలన ఏంటి? వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అలాగే సూపర్ 6 ప్యాక్ ఎంతమందికి అందుతుంది, ఇదేమైనా మీరు ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేశారు? అసలు ఎస్ అమ్మా, అవర్ డ్యూటీ ఇస్ దట్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ కాంగ్రెస్ పర్సనాలిటీస్. 2 సంవత్సరాలు పూర్తయింది అండ్ ఎవ్రీబడి నోస్ ఇట్స్ ఎ టోటల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. And Modi himself is a failure from the past 12 years. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు, గుండెకాయ లాంటి అమరావతి రాజధాని అన్ని హంగులతో నిర్మించటం, పోలవరాన్ని పూర్తి చేయటం, వెనకబడిన ప్రాంతాలన్నిటికీ కూడా పార్లమెంటులో ఇచ్చిన హామీలు సాక్షిగా నిధులు కేటాయించటం, అలాంటివన్నీ కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా ముఖ్యంగా మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించటం. ఈవెన్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా సూపర్ 6లో ప్రధానమైనటువంటి అంశం యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి, అండ్ విచ్ వాజ్ అ ఫెయిల్యూర్ ఇన్ జగన్ రెడ్డిస్ గవర్నమెంట్. మరి వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని లోకేష్ గారు పాదయాత్ర చేసి, యువగళం అనే పేరుతో పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు అన్న ఒక సానుభూతి అంశాన్ని తీసుకుని సూపర్ 6 మేము ఎలా అయితే కర్ణాటకలోను తెలంగాణలోను సక్సెస్ అయ్యామో వాటిని వీళ్ళు మ్యాక్సిమం కన్సిడరేషన్లోకి తీసుకుని మేనిఫెస్టో రూపొందించి ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. ఒకే వేదిక పైన విజయవాడ నడిబొడ్డులో, అంటే మనకి ఆల్మోస్ట్ రాజధానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, ఎంతమందికి అయ్యాయి? ఇప్పటి వరకు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయరు. 2014లో ఈ ముగ్గురు కలిసి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తా ఉన్నటువంటి హామీనే హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ, మోడీ వీళ్ళందరూ కలిసి ఇప్పటికీ కూడా అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్కి మోసం చేశారు. ప్రత్యేక హామీ అంటే ఇంకా పక్క నుంచి చూస్తుంటే అమరావతిని క్యాపిటల్ గా ప్రకటించారు కదా, ఇటు పార్లమెంట్ లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు, దాని తర్వాత అసెంబ్లీలో చేయడం జరిగింది. సో చట్టం చేసి దాన్ని మరి అంటే వేరే కొత్త పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇంకా దాన్ని మళ్ళీ జరపడానికి లేకుండా, కొత్త డెసిషన్స్ లేకుండా వీళ్ళు చేసే ప్రయత్నం వీళ్ళు చేశారు కదా. We need a development. We need to build the capital అమరావతి. రైట్ నౌ దానికి 2000 మొత్తం డెవలప్ అవుతుంది కదా, ఇంకేముంది? ఏంటి వీళ్ళు చెప్పేటువంటి అసెంబ్లీ లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ళు కానీ, లేకపోతే జడ్జిలకు ఇవ్వాల్సినటువంటి, అధికారులకు ఇవ్వాల్సినటువంటి నివాస గృహాలు, ఇది కాదు కదా. ప్రజెంట్ ఇప్పుడు కేవలం ఎడ్యుకేషన్ హబ్ గా మాత్రమే విట్టు ఈ కాలేజెస్, ఎస్ఆర్ఎంలు ఇవన్నీ వచ్చి కనిపిస్తుంది కానీ ఉద్యోగ అవకాశాలు ఎక్కడా? వేర్ ఆర్ ద ఇండస్ట్రీస్? మొన్నే కదా 10,000 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ పేపర్లకు పరిమితం అవుతుందమ్మా.
ఎందుకు ఇంతమంది నిరుద్యోగులందరూ కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎక్కడో అబ్రాడ్ లో కూర్చుని కాక్రోచ్ పార్టీ అని చెప్పి పెడితే ఎంతమంది యువత అతనికి మొత్తం అంతా కూడా ఆ ఈ ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా ఎత్తు చూపుతూ అంత ఫాలోయింగ్ పెరిగింది సోషల్ మీడియాలో. దానికి భయపడలేదా వీళ్ళందరూ కలిసి? సో యూత్ జాబ్లెస్. ప్రత్యేకంగా ఈ పేపర్ లీకేజీలు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవటం, మరీ ముఖ్యంగా వీళ్ళు దావోస్ లాంటి ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్తా ఉన్నారు తప్ప అవన్నీ ప్రచారార్భటాలకి పరిమితం అవుతుంది తప్ప యూత్ ఆర్ రియల్లీ నాట్ సాటిస్ఫైడ్. చాలా నిస్పృహతో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దీన్ని కన్సిడర్ చేయాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేనిదే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే కదా వీళ్ళు పొత్తు పెట్టుకునేది. భయపడో లేకపోతే వ్యవస్థలను అడ్డం పెట్టుకునో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఈ ఈ చీప్ పాలిటిక్స్ కి, సో ఈ కుట్రలు కుతంత్రాలుగా అధిగమించడానికే కదా ఈవీఎంలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావడం కోసమే కదా వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకుంది. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఉంటుంది? వీఆర్ నాట్ సైలెంట్. దే ఆర్ ట్రైంగ్ టు సప్రెస్ ద వాయిస్ ఆఫ్ మిస్టర్ రాహుల్ గాంధీ. ఎందుకు? He is the leader of opposition in the parliament. He is straight away questioning and he is fighting against the most corrupted prime minister. కేవలం మన భారతదేశాన్ని రెండు కార్పొరేట్ శక్తులకి అదానికి అంబానీకి అమ్మేస్తా ఉంటే మన భారతదేశాన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంటే ఈవెన్ ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీడియాను కూడా వాస్తవాలు చూపించనివ్వకుండా కొనేస్తా ఉన్నారు, లేకపోతే భయపెడతా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. అవన్నిటినీ కూడా ప్రశ్నిస్తా ఉంది కేవలం రాహుల్ గాంధీ గారు మాత్రమే. వాట్ ఎవర్ ఇక్కడ బేసిక్ గా ఇండియా పరంగా చూసుకుంటే మీరు చెప్పింది రైటే కావచ్చు, బట్ తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. అందరికీ తెలిసింది. అసలు రాజకీయాలు పుట్టిందే ఇక్కడ, రాజకీయాలు చేయడం అంటేనే ఇక్కడ అనేది అందరికీ కూడా తెలిసిన వాస్తవమే. అసలు ఏ పార్టీలు లేని టైంలో ఉత్తు కాంగ్రెస్ పార్టీయే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పోరాటం చేసినటువంటి పార్టీ. మరి ఎందుకు ఇంత అంటే అనగదొక్కవైపడుతుందా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ లీడర్స్ కాదా? లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళడం ఎక్కడ లేట్ అవుతుంది, ప్రజల్ని అడిగి తెలుసుకోవడంలో ఎక్కడ లేట్ అవుతుంది, వాళ్ళ ఇబ్బందులు మీరు ఎందుకు పరిగణించలేకపోతున్నారు? ఇప్పుడు బేసిక్ గా నేషనల్ పార్టీస్ కి అంటే ప్రజలు చాలా మొగ్గు చూపుతారు, బట్ ప్రాంతీయ పార్టీలకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీబీస్లు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీబీస్ వల్ల జరిగే నష్టం ఏంటి అనేది మీరు చెప్పలేకపోతున్నారు. ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ, యు ఆర్ కమింగ్ ఆన్ ద రైట్ వే అండ్ ద క్వశ్చన్ ఆల్సో ఇస్ రైట్. We are lacking of leadership in Andhra Pradesh. Andhra Pradesh Congress Committee leadership weak గా ఉంటాం. పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ లోకల్లో అందుబాటులో లేకపోవటం, స్థానిక సమస్యల మీద ఫైట్ చేయలేకపోవటం, క్యాడర్ని సమన్వయం చేసుకుని అందరినీ కలుపుకుని వెళ్ళలేకపోవటం అనేది మా డ్రాబ్యాక్. బట్ అట్ ద సేమ్ టైం 40 సంవత్సరాల అనుభవం ఉంది, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేశాడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు అన్న ఒక దీంతో ప్రజలందరూ కూడా నమ్మి ఓటేశారు. బికాస్ ఆఫ్ ద మేనిఫెస్టో అంత అట్రాక్టివ్ గా ఉంది కాబట్టి. మరి ఈ రోజున అంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో ఉండి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉంది అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి మ్యాండేట్ వల్ల భిక్షతో. అటువంటిది అక్కడ ఎలాగో బీహార్లో నితీష్ కుమార్ టోటల్లీ వాళ్ళకి బానిస అయిపోయాడు. చంద్రబాబు నాయుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. కేవలం కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం అతను పనిచేస్తా ఉన్నాడు తప్ప ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఉంది? ఏ విషయంలో? మనం మాట్లాడుకున్నటువంటి అమరావతి రాజధాని 2014 నుంచి దాని గురించి అది మొత్తం సిఆర్డిఏ చట్టం ద్వారా రైతుల దగ్గర భూములు తీసుకుని ఎక్కడా లేని విధంగా 2015లో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు వచ్చాడు రాజధానికి? ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు? కేవలం అప్పుగా మాత్రమే చూపిస్తా ఉన్నారు. 1500 కోట్లు తప్ప ఆ తర్వాత ఏమి ఇచ్చారు రాజధానికి నిర్మాణానికి? ప్రజల సొమ్ముతో ఈ రోజున రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే టోటల్ ఫెయిల్యూర్స్. అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా కేవలం మోడీకి భయపడి ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏమీ చేయలేనటువంటి చేతగాని పరిస్థితిలో ఉన్నాడు. ప్రశ్నిస్తాను, పాచిపోయిన లడ్డూలు గుర్తున్నాయి మాకు, ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ నాకు ఇంపార్టెంట్, అన్ని వర్గాలకి న్యాయం చేయాలి, కాపు సామాజిక వర్గం ఓట్లతో ఈ రోజున ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీతో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ కూడా కాపులతో నాకు సంబంధం లేదు, కులాలను నేను పట్టించుకోను అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు. ఎక్కడ ప్రశ్నిస్తా ఉన్నాడు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అంతా ఓకే. మరి రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు బేసిక్ గా బేసిక్ గా
తెలంగాణ ఇచ్చిందే సోనియమ్మ అని అన్ని రకాలుగా అంతమంది గప్పాలు కొట్టుకుంటూ డప్పు కొట్టుకుంటూ చెప్తారే, తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ అని చెప్పుకుంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని చెప్పుకుంటారు. మరి రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు అదే ప్రత్యేక హోదా ఎందుకు కాంగ్రెస్ పార్టీ తేవడానికి కృషి చేయలేకపోయింది? పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు ఆ రోజున రాష్ట్ర విభజన టైంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో రాష్ట్ర విభజన జరిగిందనేది వాస్తవం. పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను ఈ విధంగా దుర్మార్గులు అధికారంలోకి వచ్చి ఈ విధంగా మోసం చేస్తారు, అన్యాయం చేస్తారని చెప్పి ఊహించలేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే పార్లమెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము కూడా దాంట్లో వాటాదారులు అని చెప్పి చెప్పుకున్నారు కదా. సుష్మా స్వరాజ్ గారు కానీ, పెద్ద సోనియా గాంధీ గారే కాదు, చిన్నమ్మ నన్ను గుర్తుపెట్టుకోండి అన్నారు. వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నారు. ఒక ఓటుకు 2 రాష్ట్రాలు అన్నాడు. ఇవన్నీ వాళ్ళు మర్చిపోయారు. మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. అనుభవం ఉందని చెప్పి ప్రజలు నమ్మారు. అతను ఫెయిల్ అయ్యాడని చెప్పి ధర్మపోరాట దీక్షలు చేసి మోడీ అనేవాడు మోసకారి అని చూపించినటువంటి చంద్రబాబు నాయుడిని, సరే ఇతను ఫెయిల్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రత్యేక హోదా ఎజెండా పెట్టుకుని అతను ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత నాకు మెజారిటీ లేదు కాబట్టి పూర్తిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు కేంద్రంలో అని చెప్పి అతను ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఈ రెండింటిని వదిలేశారు. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా కేవలం వాళ్ళు ఏంటంటే దోచుకోవాలి. మోడీ అనేవాడు వీళ్ళకి కేసులకి, జగన్మోహన్ రెడ్డి ఏమో ఎక్కడ జైలుకి పంపిస్తాడు అని చెప్పి అతనికి భయం. ఇతను ఉన్నటువంటి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దోచుకున్నటువంటి ఆ కరప్షన్ ఎక్కడ బయటకు వస్తుందో, మళ్ళీ ఎక్కడ జైలుకు పంపిస్తాడో, లేదంటే కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవాలి అంటే మోడీ మెప్పు పొందాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు డ్రామా ఆడుతూ ఉన్నాడు. వీటన్నిటి మధ్యలో ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటా ఉన్నారు. వి స్పీక్ అబౌట్ తమిళనాడు. అంత ఉద్దండులు, అంత అనుభవం ఉన్నటువంటి పార్టీలని కూడా పక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి ఈ రోజున పట్టం కట్టారు అంటే జెన్జీ యూత్ అంతా బయటకు వచ్చి బికాజ్ ఆల్టర్నేట్ కోరుకుంటా ఉన్నారు. ప్రత్యామ్నాయం అది ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తూ ఉండండి. మా దగ్గర లీడర్షిప్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, లీడర్ ఇక్కడ అందుబాటులో లేకపోయి ఉండొచ్చు, కానీ నాలాంటి వాళ్ళు ఎస్ ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఇట్ డైరెక్ట్లీ అండ్ ఐ కంప్లైంట్ టు ఏఐసిసి ఆల్సో. నాలాంటి లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ధైర్యంతో ధరో మత్ అన్నారు మా లీడర్ రాహుల్ గాంధీ. ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో ఈ రోజుకి పార్లమెంటులో కానీ వివిధ సభా వేదికల మీద ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేది ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే. సో ఆ నమ్మకంతో మేము ఇక్కడ ఫైట్ చేస్తా ఉన్నాం. మా మొహాన ఉమ్మేసిన రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది, మీకు సిగ్గు లేదా, మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది తుడుచుకుని కూడా మేము తిరుగుతా ఉన్నాం అంటే దట్స్ కాంగ్రెస్ పార్టీ. ద ఐడియాలజీ అండ్ ద సెక్యులరిజం అండ్ వాట్ వి బిలీవ్ ఇన్ అండ్ వి బిలీవ్ ఇన్ అవర్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ. లేకపోతే ఇంకా ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని ఏం యాక్సెప్ట్ చేస్తారు? మేమందరం ఉన్నామమ్మా. ఈ రోజు ఇన్ని లక్షలాది మంది కార్యకర్తలు నిర్భయంగా రోడ్ల మీద తిరుగుతా ఉన్నారంటే, ఇష్యూల మీద ఫైట్ చేస్తా ఉన్నారంటే బికాస్ వి ఆల్ ఆర్ వెరీ స్ట్రాంగ్. కంప్లైంట్ చేస్తామని అన్నారు. మరి రాహుల్ గాంధీ నుంచి వచ్చినటువంటి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అండ్ దే ఆల్సో దే హావ్ టేకెన్ ఎ డెసిషన్. రెస్పెక్ట్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ పర్సన్. ఐఎమ్ విత్ ద పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వీఆర్ ఒరిజినల్ కాంగ్రెస్ పీపుల్ and we want to take the ideology and to fight on the people's issues and all, and we are fighting for the development of Andhra Pradesh. We don't accept a leader who is so arrogant and కార్యకర్తలకు గౌరవించినటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. I straight away speak on different media platforms and all. She is not even available. I don't have her phone number. When to contact? Do you have? Your being a senior journalist. She is regularly conducting the meetings and once in 3 months. Once in 3 months. She is not even available. Also. Even now you go to Andhra Ratna Bhavan. అది చాలా చరిత్రాత్మకమైనటువంటి మా ఆంధ్రరత్న భవన్ స్టేట్ ఆఫీస్ లో ఇప్పుడు వెళ్దాం పదండి, విల్ గో రైట్ అవే. నోబడీ ఈజ్ అవైలబుల్. కార్యకర్తలు ఏం చేయాలి? ప్రజలు ఎక్కడికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవాలి? ఎన్ని సమస్యలు ఉన్నాయి మనకి, ఎన్ని ఇష్యూస్ మీద రోజు మీరు ధర్నా చౌక్కి వెళ్తే ఎన్ని ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ ముట్టడి చేయడానికో లేకపోతే ముఖ్యమంత్రి ఇంటి ముందు పడిగాపులు పడుతున్నారు. ఎంతమంది ఉన్నారు? ముఖ్యమంత్రి సొంత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉంటానంటాడు. చంద్రబాబు నాయుడు ఎక్కువగా హైదరాబాద్లో కనిపిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లో కనిపిస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురికి 3 చార్టెడ్ ఫ్లైట్స్, 3 హెలికాప్టర్స్ అంట. అంటే దే ఆర్ ఓన్లీ షఫ్లింగ్ హియర్ అండ్ దేర్. పూర్తి స్థాయిగా వీళ్ళెవరు కూడా ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు. బట్ అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బలమైన ఒక నాయకత్వంతో ముందుకు వెళ్ళాలి అంటే మనం ఇక్కడ అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యల పైన నిరంతరం ఫైట్ చేస్తూ ఉండాలి.
సో అది మా లీడర్షిప్ అది కొరవడతా ఉంది. దానికోసం ఆల్రెడీ దృష్టి పెట్టింది ఏఐసీసీ. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి. ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ఉండాలి అని కోరుకుంటా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకు అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని నమ్ముతా ఉన్నారో, ఆ విధంగా త్వరలో నిర్ణయం కూడా రాబోతా ఉంది. అంటే ఓ పక్క నుంచి చూస్తుంటే సౌత్ మొత్తం కూడా కాంగ్రెస్ కి పట్టం కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. బట్ ఏపీలో పెద్దగా అంటే ఓపెన్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం మేడం, ఏమనుకోవద్దు. బీయింగ్ ఏ జర్నలిస్ట్, ఐ డోంట్ నో ఈ వర్డ్ యూజ్ చేయాలో లేదో నాకు తెలియదు, కానీ బట్ దెర్ ఈస్ నో ఎక్కడ కూడా ఆ వైబ్ అనేది అయితే కనిపించట్లేదు. బట్ కేరళలో యూడిఎఫ్ కి పట్టం కట్టారు, అండ్ తమిళనాడులో ఎస్ మనం ఇందాకే డిస్కషన్ చేసుకున్నాం, విజయ్ తోటి కాంగ్రెస్ గవర్నమెంట్ పొత్తు పెట్టుకోవడం, ఐ మీన్ విజయ్ కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి పొత్తు పెట్టుకోవడం కూడా జరిగింది. అండ్ ఇటు తమిళనాడులో అవుట్ రేట్ గా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇంకా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంకా మిగిలింది ఏపీ అని చెప్పొచ్చు. అంటే సౌత్ లో మొత్తం కూడా ఒక్కొక్కటి పాగా వేసుకుంటూ వస్తున్నారు, బట్ నార్త్ లో బీజేపీ అంతా కూడా ఆక్యుపై చేస్తుంది. ఇది కూడా మనకి తెలిసిందే. ఇంకా ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కట్టుదిట్టం ఎలా చేయబోతున్నారు? భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో మనుగడ లేదు అని చెప్పి రుజువైపోయింది. అందుకే కదా వాళ్ళు అంత పెద్ద కుట్రతో డీలిమిటేషన్ అనేటువంటి బిల్లు తీసుకొచ్చి పార్లమెంట్లో పాస్ చేసుకోవాలి, ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా పట్టు సాధిస్తూ ఉన్నాము, అక్కడ సీట్లు పెంచుకొని ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ మనకు అన్యాయం చేస్తూ ఉన్నారు. దాని గురించి అన్యాయం జరగనివ్వనని చెప్పి ఫండ్ చేస్తూ ఉంది రాహుల్ గాంధీ గారు. కెన్ యూ సీ దిస్ భారత్ జోడో యాత్ర? మీరు అంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు అని చెప్పి. భారత్ జోడో యాత్ర కేవలం 4 రోజులు మాత్రమే రాహుల్ గాంధీ గారు మన రాయలసీమ జిల్లాల్లో నడిచినప్పుడు లక్షలాది మంది యువత కానీ, రైతులు కానీ, చిన్న పిల్లలు కానీ, ముసలవాళ్ళు కానీ ఆయన్ని కౌగులించుకుని ఆశీర్వదించి నువ్వు భారతదేశాన్ని కాపాడాలి అని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కాంగ్రెస్ లేనిది ఎక్కడ? మేమందరం కూడా ఇంత ధైర్యంగా ఫైట్ చేస్తున్నామంటే ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఉంది, కాంగ్రెస్ మళ్ళీ రావాలని కోరుకుంటా ఉన్నారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో కలిసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి వాటిని తిప్పికొట్టి ఇంకా ప్రజల్లో మనం బలమైనటువంటి ఒక బలోపేతం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయిన తర్వాత ఎందుకు పార్టీ ఇంకా పుంజుకోలేకపోతుంది అంటారు? సరే, ఆరోగెంట్ ఇదంతా చెప్పాలంటే అది పర్సనల్ విషయాలు పక్కన పెడతాము. వై, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? ఐ వాంట్ టు యూజ్ వన్ మోర్ వర్డ్. షీఈ్ ఏ రూత్లెస్ వుమన్ and she's not a leader at all. How can you declare a politician and how can you say that word? Yes, I respect women. మహిళలు ఏ పార్టీలో ఉన్నా సరే నేను గౌరవిస్తాను. అటువంటిది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలుగా ఉంటాను అని చెప్పి తనంతట తను కోరుకున్నది. రాజన్న బిడ్డని, రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని వాడుకుని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పాడు. కానీ ప్రజలకు వాస్తవాలు చెప్తాను, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటమే రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక అని చెప్పినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలుగా కష్ట నష్టాలకి, ఒడిదుడులకి, కేసులకి అన్నిటికీ భయపడకుండా పనిచేస్తున్నటువంటి నాయకుల్ని, కార్యకర్తలకి గౌరవించినటువంటి మహిళ. మరి ఏమంటారు దానికి? మరి ఈ రోజున కనీసం ఆమె ఎక్కడ కనిపిస్తూ ఉంది? 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఎవరితో మాట్లాడింది? ఈ రోజు వరకు మాకెవరికి కూడా కనీసం ఇంటిమేషన్ ఉండదు, సమాచారం ఉండదు. సీనియర్ నాయకులు ఎక్కడ కనిపిస్తూ ఉన్నారు? ఏమని హామీ ఇచ్చింది ఆవిడ? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా నా నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు, నేను వస్తే వాళ్ళందరూ వస్తారు అంది. షీ ఫెయిల్డ్ ఇన్ దట్. ఎలక్షన్స్ టైంలోనే మాకున్నటువంటి ఓటు బ్యాంక్ కూడా రాకుండా పోయింది. కేవలం ఆమె కుటుంబ తగాదాలు మాట్లాడటమే సరిపోయింది అంతా కూడా. వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి, లేదంటే కనుక ఆస్తి తగాదాలు. నాకు ఆస్తి ఇవ్వట్లేదు మొర్రో అనుకుంటా మాట్లాడుతూ ఉంది. కానీ 140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది, భారతదేశాన్ని నిర్మించింది, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇన్ని డ్యాములు కానీ, అన్ని వర్గాలకి కూడా సంక్షేమ పథకాలు, పేదలకి ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి కూడు గూడు బట్ట అనేది అటువంటి ప్రజల్లో ఉంది. అంటే ఈ రోజుకి కూడా ఇందిరమ్మ గురించి మాట్లాడుకుంటారు, వాటి గురించి మాట్లాడలేదే. పర్సనల్ ఎజెండా పెట్టుకుని నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావని అర్థమైపోయింది. ఇప్పటికీ కూడా ఆస్తి తగాదాలు మాట్లాడతావు. 3 నెలల తర్వాత నువ్వు వచ్చి మొన్న 2 days బ్యాక్ నువ్వు విజయవాడలో ఏం మాట్లాడావు? జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదంటావా? అతనికి నిజంగానే ఏమీ లేదు, అన్నీ అయిపోయింది. అతనికి కేవలం 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా లేదు, అతను మొహం చూపించుకోలేకపోతున్నాడు, అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున ఫైట్ చేయలేకపోతున్నాడు. అతన్ని ఏంటి మాట్లాడేది? whom we have to question? భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కదా, వీళ్ళని కదా వీళ్ళ ఫెయిల్యూర్స్ కదా మనం మాట్లాడాల్సింది. మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ?
ఇవి అభివృద్ధి ఎక్కడ అని చెప్పి మాట్లాడకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు ఇది చేయలేదు అంటే మనకేం అవసరం. సో వీటన్నిటి వల్ల కూడా నేను అందుకే మాట్లాడుతూ ఉన్నాను. మేము కాంగ్రెస్ వాదులుగా, కాంగ్రెస్ ఐడియాలజీ మొత్తం నరనరాల్లో ఉన్నటువంటి కార్యకర్తలుగా రాహుల్ గాంధీ గారితో భారత్ జోడో యాత్ర దేశంలో ఇప్పటి వరకే ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకత్వం ఎవరూ నడవలేదు. 4080 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నేను రాహుల్ గాంధీ గారితో నడిచాను. ప్రాణాలకు లెక్క చేయకుండా మా నాయకుడు చేస్తున్నటువంటి ఒక యోధుడు చేసినటువంటి పోరాటాన్ని చేశాను. ఒక యుద్ధమే చేస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి దేనికోసం ఫైట్ చేస్తా ఉన్నాడు, అది తీసుకెళ్ళాలి మన ప్రజల్లోకి. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ఏం చేసింది అనేది ప్రజలకు చెప్పుకోవాలి. రైట్. వీళ్ళు ఇస్తున్నటువంటి ఫ్రీ బిస్ పేరుతోటి వీళ్ళు చేస్తున్నటువంటి కరప్షన్ గురించి ఎంతైనా బయట పెట్టాల్సిన అవసరం జెన్సీకి చాలా ఉంది చెప్పాలంటే. దట్స్ అ రీజన్ కదా. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేది పెడితే సోషల్ మీడియా ద్వారా బొద్దింకల జనతా పార్టీ, మేబీ ఐ డోంట్ ఫిట్ ఇన్ టు దాట్ బికాస్ ఐఎమ్ నాట్ జాబ్లెస్, but the ideology is the same. Even I am a cockroach, I accept it. Even and I support it because we are fighting against the anti-people policies and we are supporting the youth. మన బిడ్డలు మన భవిష్యత్తు అని అనుకుంటాం. యువత అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని చెప్పుకుంటాం. రాజకీయం ఎలక్షన్స్ వచ్చినప్పుడు యువతని మెయిన్ గా ఫోకస్ చేస్తా ఉంటారు అన్ని పార్టీలు, ముఖ్యంగా మన మహిళల్ని. బీజేపీ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ని సస్పెండ్ చేయడాన్ని ఏ రకంగా చూస్తారు మీరు? అంటే బొద్దింకల జనతా పార్టీ, మనం కాక్రోచ్ అని కూడా అనదు, బొద్దింకల జనతా పార్టీ భయపడతా ఉంది భారతీయ జనతా పార్టీ. మోడీ, అమిత్ షా భయపడతా ఉన్నారు యువత తిరుగుబాటును చేసి. యువత ఎందుకు తిరుగుబడతా ఉన్నారు? బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్. ధరలు పెరిగిపోవటం వల్ల బ్రతకలేనటువంటి పరిస్థితి, వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. మహిళల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా మైనారిటీలు, దళితుల పైన అన్ని దాడులు జరిగినాయి. మనం చూసుకుంటే మహిళలకి మహిళా సాధికారత ఎజెండాగా పెట్టుకుని ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అడ్డం పెట్టుకుని వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో అధికారంలోకి వచ్చినటువంటి సిగ్గులేనటువంటి మోడీ మమతా బెనర్జీ మీద అగైనెస్ట్ కాదా? ఆమె చేసినటువంటి కొంత ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్సీ కొంత ఉంటుంది. కానీ ఈవీఎంలు మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డం పెట్టుకుని ఈ రోజున మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా అత్యవసర సమావేశాలు పెట్టి మహిళలకి నిజంగా వాళ్ళు గనక మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసుకోవాలి అనుకుంటే 2023లో అందరి ఆమోదంతో లోక్సభలో బిల్లు పాస్ చేయలేదా? దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? ఆ రోజున మరి డీలిమిటేషన్ ఇవన్నీ కూడా క్యాస్ట్ సెన్సస్ ఇవన్నీ ఎందుకు మీరు అడ్డు పెట్టారు? ఇవన్నీ జరిగిన తర్వాతని సడన్ గా ఇప్పుడు అత్యవసర సమావేశాలు పెడతాం ఏంటి? అందుకే నేను ప్రధానమంత్రి మోడీ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలండి డిమాండ్ చేశాను. పెట్రోల్, డీజిల్ రేట్ ఏ రకంగా చూస్తున్నారు? ఇవన్నీ కూడా మరి ఎందుకు పెరిగిపోయినాయి? మీరు ప్రజల మీద మాట ఎంత వాస్తవం? ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి అక్కడ చమురు కొనుగోళ్లు కూడా చాలా తక్కువ అయిపోయింది కూడా కరెక్టే, అంతా ఒక రకం. బట్ వీళ్ళు ముందుగానే ఇట్లాంటి ఒక ఇబ్బంది వస్తుందని గ్రహించి కొంచెం స్టాక్ పెట్టుకుని ఉంటే ఈ రోజు ప్రజల మీద ఇంత భారం పడేది కాదేమో. రాహుల్ గాంధీ గారు ముందే చెప్పారు కదా, దీని వల్ల మనకి ఇవన్నీ రేట్లు పెరిగిపోతాయి, దాని గురించి మీరు ఆలోచించండి అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు కదా. కోవిడ్ ముందు కూడా అదే చెప్పారు కదా, ఎటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయో. ఇప్పుడు ఆర్థికంగా మనం ఎంత ఇబ్బంది పడతామో కూడా రాహుల్ గాంధీ గారు పదే హెచ్చరిస్తున్నారు. తీసుకుంటున్నారు వీళ్ళు కన్సిడరేషన్ లోకి. ఒక 1 year పాటు ఆర్థిక సంక్షోభం ఉంటే ప్రజల పరిస్థితి ఏంటంటారు? మరి అడుక్కు తినాలి. ఆర్థిక సంక్షోభం రాబోతా ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు హెచ్చరించినా కూడా వీళ్ళు కనీసం కన్సిడరేషన్ లోకి తీసుకోవట్లేదంటే అంటే ప్రతిపక్షాలంటే గౌరవం లేదు. ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నారన్న ఆలోచన కూడా చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మోడీ, అమిత్ షా వ్యవహరిస్తా ఉన్నారు. వాళ్ళకు వంత పడతా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి అనుభవం ఉందని చెప్పి కూడా ప్రజలు మోసం చేస్తా ఉన్నారు. మనం ఈ రోజున ఈ ధరల పెంపు వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల, పేపర్ లీకుల వల్ల, వీటన్నిటి వల్ల కూడా ఈ రోజున కాక్రోచ్ అంటే బొద్దింకల జనతా పార్టీ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని కూడా ఇంతమంది యువత, మహిళలు, ప్రతిపక్ష పార్టీలు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, ఎంతో మంది అనుభవం ఉన్నటువంటి నేతలు కానీ సపోర్ట్ ఇస్తా ఉన్నారంటే దానికే కారణం. బికాజ్ కేంద్ర ప్రభుత్వం ఎవరిని పరిగణలోకి తీసుకోవటం లేదు, ప్రజల గురించి ఆలోచించట్లేదు. మోడీ, అమిత్ షా కేవలం 2 కార్పొరేటివ్ శక్తులకి, మోడీ, అదానీకి అమ్ముడిపోయి భారతదేశాన్ని మొత్తం అమ్మేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది కాంగ్రెస్ లీడర్ ఫైర్ బ్రాండ్ సుంకర పద్మశ్రీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.